మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా తునిలో దళిత మహిళపై ఓ టీడీపీ నేత అత్యాచార యత్నం చేశాడు. కొండవరపు పేటకు చెందిన ఆరుగోలను భవానీ అనే వివాహితను 4 రోజుల క్రిందట అత్యాచారం చేసేందుకు టీడీపీ నేత లావేటి సతీష్ యత్నించాడని బాధితురాలి బంధువులు తెలిపారు. వారు ప్రతిఘటించడంతో నిందితుడు లావేటి సతీష్ పారిపోయాడని తెలియజేశారు. దీనిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మండిపడ్డారు. భర్త వదిలివేస్తానని చెప్పడంతో బాధితురాలు ఎస్పీని ఆశ్రయించానని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయాలని కోరింది. గడిక పొట్ట గడిక వాళ్ళ అల్లుడు పనిలోకి వెళ్తాడు సార్. పెయింట్ పని ఉంటే పెయింట్ పనిలోకి ఎప్పుడు పెడితే అప్పుడు వెళ్తాడు సార్. నైట్ డ్యూటీ ఉంటే నైట్ పని ఉంటే నైట్ పని, పగల పని ఉంటే పగల పనికి వెళ్తాడు సార్ మా అల్లుడు. కాబట్టి ఆ రోజు తీడు మా పిల్ల వెనకాల ఎంటపడుతున్నాయంటే మనకెందుకు లేని మా పిల్ల వదిలేస్తుంది, అడగలేదు చేయలేదు సార్. అలాగే 4 రోజులు 5 రోజులు ఎంటపడదు సార్. ఎంటపడితే నాన్న ఖైదు సార్ని నాన్న ఇలాగ ఎంటపడుతున్నాయంటే పానీ వచ్చి చేసాము సార్. వార్నింగ్ ఇచ్చాం సార్. అడిగి ఇలాగ ఎంటపడుతున్నాను ఏంటని అడిగితే నీ పిల్లలు చేసి తెచ్చాను, నీ పిల్లలు చేసి తెచ్చానేమో అడుగు అని అన్నాడు సార్. అయితే తేడా ఏమంటే నాన్న పలకరించేది ఎంటపడుతున్నాను అన్నది. ఈ చుట్టుగానే ఎంటపడితే కాపాడుతూ బాగోదు అబ్బాయి నీకని చెప్పేసి గవర్నమెంట్ ఇచ్చాను సార్. అయినా చేసినట్టు మా అల్లుడి పల్లెలో పోవడం చూసి ఆడు ఏం కనిపెట్టి ఆ 3 తీసుకుని 11:30కి ఆ పిల్లల మీద వెళ్ళిపోయి ఆ పిల్లల నైట్ అయితే సింపేసి పొరగడి పెట్టేసి ఆడ ఇష్టం చేసి ప్యాంటు తీసుకునే లోపల నా కూతురు పారొచ్చేసింది సార్. ఏడ్చి నా తలుపులు కొట్టి నన్ను చంపేస్తాడు, నన్ను చంపేస్తాడు ఇంటి దగ్గర లేచి దగ్గరికి పట్టుకుని దగ్గరికి ఆడు మమ్మల్ని పొడిచి పారిపోయాడు సార్. ఈ పీఐపీ నాయకులు సార్. ఆడు అందులో పీఐపీ నాయకులు అంటున్నారు సార్. అందులో నెంబర్ అంటే ఆయన ఈ పిల్లలు ఇప్పుడు ఆయన వేలుకోని అంటున్నాడు. మీ కాడికి ఏళ్ళు మాత్రం ఇంటికి ఉందా, ఆడి అర్ధరాత్రికి వచ్చి నీ తలుపు కొట్టాడు, నువ్వు ఎంత తలుపు తీసావని అడిగాడు సార్. అడిగితే పిల్లలు వచ్చి నాన్న ఇలా కంటున్నట్టారు, ఆడి వచ్చాడు ఇలా చేసాడంట, నువ్వు వెళ్ళి అడగడం మా చెట్టు నాకు తెలియదు, మీరు ఏం చేసుకున్నా కానీ మీ పిల్లలు మీరు తీసుకోమని అంటాడు. నేను మామూలుగా ఇంట్లో పని చేసుకుంటాను సార్. నా పేరు ఆరుగుల భవాని, ఆరుగుల దేవుడు మా ఆయన సార్. అయితే నేను ఇంట్లో పని చేసుకున్నప్పుడు ఒక అబ్బాయి వచ్చినాడు సార్. వస్తుంటే నా ఊసు తెత్తలేదు కదా, నేను తనను ఏమి అనకూడదని చెప్పి నేను పట్టించుకోలేదు సార్ ఏమీని. అయితే నేను మామూలుగా పడుకున్నాను సార్. 11:30కి పడుకున్నాను సార్. 11:30కి చిన్నపిల్లని వేసి పడుకున్నాను. మా ఆయన ఏ పని ఉంటే ఆ పనికి వెళ్ళిపోతాడు సార్, ఇంటి దగ్గర అయితే ఉండడు. అయితే నేను 11:30 పడుకొని వాడు చూసాడు ఎటు మాకు తెలియదు సార్. సతీష్ సార్, రాగేష్ సతీష్ అబ్బాయి పేరు. అయితే నిమ్మకాయలు వీధి అబ్బాయిది. కానీ నేను పడుకొని చూసి తలుపు కొడితే మా ఆయన వచ్చాడు అనుకున్నాను నేను. కానీ తీరా చూస్తే మా ఆయన కాదు సార్. ఆడు వచ్చి నన్ను దోసేసి బలం పూర్తిగా బట్టలు ఇప్పేసాడు సార్. బట్టలు ఇప్పేసి రక్కలు పెడే సబ్బరం కొడేసాడు సార్. అని ఎంత గిజాయించుకున్నా ఎటు అవ్వలేదు సార్ నాకు. అయితే నేను పరిగెట్టి వచ్చేసేదాన్ని, ఆయన వదిలేదు సార్. చిన్నపిల్లలు వదిలేసి నేను గిజాయించుకొని వచ్చేసాను సార్. శుభ్రమాడు ఇష్టం వచ్చినట్టు చేసి ప్యాంట్ పోకి నేను పరిగెట్టి గిజాయించుకొని వచ్చేసాను సార్. వచ్చే లోపు మా అన్ని వాళ్ళ అమ్మని పిల్లపోకి ఆయన కొట్టుకోపోకి జారిపోతున్నాడు సార్. వీడియోలు కూడా ఉన్నాయి సార్. అయితే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను సార్. సార్ గారండి ఇలా చేశారని చెప్తే అంటున్నారు, ఆ మీద ఒకసారికి ఇంక వదిలేదే అయిపోయింది కాదా అని అడుగుతున్నారు సార్. అక్కడ కూడా న్యాయం చేయలేదు సార్. అందుకని చెప్పి నేను ఇంత దూరం వచ్చాను సార్. ఈ ఎపిసోడ్కి వచ్చాను సార్.